ఈత కళ్ళు, తాటి కళ్ళు వీటిని తాగేవారు చాలా మంది ఉంటారు. ఆల్కహాల్ తాగటం కన్నా కళ్ళు తాగడమే మంచిదని చెబుతుంటారు. ఉదయాన్నే మంచి కళ్ళు తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా అంటుంటారు. ఇదే అదనుగా కొందరు కల్తీ కళ్ళును తయారు చేస్తున్నారు. పలుచోట్ల విక్రయ కేంద్రాలు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. కళ్ళు సీసాలో కట్లపాము కనిపించింది. అయితే ఓ వ్యక్తి అప్పటికే పాము ఉండిపోయిన కళ్ళను సగం సీసా తాగేశాడు. ఈ సంఘటన తెలియడంతో స్థానిక ప్రజలు రచ్చరచ్చ చేశారు. బిజినేపల్లి మండలంలో కల్తీ కల్లు వ్యాపారులు స్థానికంగా అడ్డాగా మార్చుకున్నారు. డ్రమ్ముల్లో మత్తు పదార్థాలు కలిపి కల్తీ కల్లును విక్రయిస్తున్నారు. కల్లులోకి ఎలా పడిందో కానీ పాము పిల్ల వచ్చింది. సీసాల్లోకి కల్లు నింపుతుండగా ఒక దాంట్లోకి చేరింది. అయితే ఇది గుర్తించకుండా రాత్రికి రాత్రి దుకాణాలకు కల్లు పెట్టెలు సరఫరా చేశారు. ఒక దుకాణం వద్ద యథావిధిగా అమ్మకాలు చేయడంతో కల్లు ప్రియులు కొనుగోలు చేసి తాగడం మొదలుపెట్టారు. అయితే పాము పడ్డ సీసా ఓ వ్యక్తి కొన్నాడు. చూసుకోకుండా గడగడ సగం వరకు తాగేశాడు. తీరా కాసేపట్లో సీసాలో ఏదో కదులుతుండటంతో చూశాడు. అంతే షాక్ అయ్యాడు. బతికి ఉన్న పామును బయటకు తీసి కల్లు సీసా విక్రయించిన మహిళను నిలదీశాడు. ఆమె దాన్ని దాచిపెట్టి ప్రయత్నం చేసింది. కానీ స్థానికులు కూడా కలుగచేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్కడున్న సీసాలను పగలగొట్టారు. దాంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కాగా పాము పడిన కల్లు తాగిన వ్యక్తి ఈ ఘటనపై మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తలనొప్పిగా ఉంటోందని, కళ్ళు వాచాయని అంటున్నాడు. కళ్ళు తీసుకున్న 5 సీసాలు బాటిల్లో పోసుకున్న తర్వాత ఒక సీసా ఏం చేసినా తాగితే సీసా మొత్తం తాగినా ఇంకా సగం సీసా ఉన్నది. సీసాలు అది ఏమన్నది పాము ఉన్నది. అది చుట్టుపక్కల వాళ్ళకి చూపెడితే ఇంకా పాము అనేది చెప్తూనే ఉంది. ఇప్పాల తండలు, ఎర్రబిడ్డ తండలు అందరు చుట్టుముట్ట కూర్చున్నారు వాళ్ళు. అయితే పామే కనిపిస్తుంది. అది బతికే ఉన్నది. అది బతుకున్నప్పుడు ఆ ఇడియాంగ్ చూపెట్టడానికి వస్తే ఆ ఇడియాంగ్ ఏం చేసింది, ఇక చీరలో దాబెట్టుకునేది. సీసా దాబెట్టుకొని అక్కడ పారేసింది. ఈ పక్కల చుట్టుముఖం ఉన్న వాళ్ళు ఏం చేసి పలగొట్టిండ్రు సీసాలని, కాల్చీలు మొత్తం పలగొడుతున్నారు. పాము అయితే బతికే ఉన్నది. అది తీసుకొని అది గడ్డి పోతా ఉన్నది. అది చెప్తున్నాయేమో ఒకవేళ నేను అది ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు, నా పెళ్ళము అది ఏం చేయాలి? నేను నా పరిస్థితి ఏంది సార్? తాగిన ఒక సీజన్ మొత్తం తాగిన నేను, దాంట్లో బతికే పాము ఉన్నది. ఇగో కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి. ఇగో కళ్ళు, చేతులని గదగద మునుగుతున్నాయి. ఇప్పటి వరకు కళ్ళు వాసినాయి నాది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నా నేను. రాత్రి మా పిల్లలు, చిన్న పిల్లలు మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఇప్పుడు చాలా బిజీగా నెత్తి అయితే చాలా తిరుగుతుంది నాది. సదరు బాధితుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త కళ్ళు తాగి వచ్చి పడుకున్నాడని, అతనికేమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తోంది. నేనైతే ఇంటికాడ ఉన్నా. నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము అని చెప్పి కళ్ళు సీసాలు పాము ఉందని తాగిని ఫోన్ చేసి నేను ఊరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను ఈ విషయం ఉందా, యాపూర్ నేను కలుతుకున్నాను నేను చెప్పాలేమో. నేను వేరే సీసీ తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి? నేను ఎవరికని వాడుతున్నాను? ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు, జర్రీలు, సీసాలు అయితే నీట్గా బ్రష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోట సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లా వండుకున్నాం ఏమైపోతుంటే మేము. ఇప్పుడు ఇంట్లో ఏందా తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినా అని చెప్తుండ్రు. మీరే చెప్తుంటేది.